బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాల కలైన వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభానికి సమీపిస్తున్న వేళ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా పరిహారం అందించిన ప్రభుత్వం ఇవాళ మరో విడత నిధులను సీఎం చంద్రబాబు చెల్లించనున్నారు. గురువారం 200 కోట్ల చెక్కులను నిర్వాసితులకు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి అందజేశారు. ఇవాళ మార్కాపురం ప్రజాప్రతినిధుల సమక్షంలో తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఇంకో 250 కోట్లను నిర్వాసితులకు చంద్రబాబు అందజేస్తారు. రైట్ 2027 కుటుంబాలకు 250 కోట్ల చెక్కును అందజేస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 విడతల్లో 518 కోట్లను నిర్వాసితులకు చెల్లించింది. యాసిక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి, వెలుగొండ ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు 250 కోట్ల చెక్కును అందజేస్తారు సీఎం చంద్రబాబు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. వెలుగొండ ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పనులను కూడా అధికారులు అయితే మాత్రము యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తా ఉన్నారు. ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల చివరిలో కూడా వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అయితే ముఖ్యంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కోసము సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారో వారికి ఇచ్చేటువంటి పరిహారం పైన ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వారికి ఇవాళ దాదాపుగా 250 కోట్ల పరిహారాన్ని అయితే విడుదల చేయబోతా ఉంది. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మొత్తానికి సంబంధించినటువంటి చెక్కులను కూడా అందజేయబోతా ఉన్నారు. ఏదైతే నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో దాదాపుగా మార్కాపురం జిల్లాలోని 11 గ్రామాలకు చెందినటువంటి ఇవాళ 14 మంది అయితే మాత్రము రైతులు అక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు చేరుకుంటున్నారు. కాసేపట్లో సీఎం గారు అయితే మాత్రము వారికి దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం 900 కోట్లు అయితే మొత్తం కేటాయించింది. అందులో భాగంగా ఇప్పటికీ 518 కోట్లను కూడా పరిహారాన్ని అందించింది. తాజాగా ఇవాళ 250 కోట్లు కూడా విడుదల చేయబోతుండటంతో ఆ నిర్వాసితులు అయితే మాత్రము ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఈ ఆగస్టు నెల చివరిలోనే ప్రారంభిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న నేపథ్యంలో పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 31న ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలంలోని కృష్ణా జలాలను నల్లమల సాగర్ పరిసర వారికి తరలించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా ఈ నెల 27 నాటికి పూర్తి చేసి ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కూడా అధికారులు అయితే మాత్రము ఇటు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇవాళ ఈ నెల 22 అంటే ఇవాళనే ట్రయల్ రన్ కూడా నిర్వహించాల్సి ఉండగా ఇటీవల సొరంగంలో జరిగినటువంటి చిన్న ప్రమాదం ఒకటి జరగడం వలన పనులను అయితే కాస్త నిలిపివేశారు. దీంతో ఈ పెండింగ్ పనులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టును ట్రయల్ రన్ కూడా ప్రస్తుతానికైతే వాయిదా వేశారు. అయితే వెలుగొండ ప్రాజెక్టు ఈ నెల చివరికైతే మాత్రము తప్పనిసరిగా ప్రారంభిస్తాము, కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పేసి కూడా సీఎం చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఎవరైతే ఇక ప్రాజెక్టు కోసము తమ గ్రామాలను కోల్పోతున్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగాలను గుర్తించి ప్రస్తుతం ప్రభుత్వం వారికి రావాల్సినటువంటి పరిహారాన్ని అదేవిధంగా వారికి ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల వద్ద కూడా అన్ని మౌలిక వస్తువులతో ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ యొక్క గ్రామాలను కూడా ఖాళీ చేసేటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే నిర్వాసితులు పరిహారం అందుకున్నారో వీరందరూ కూడా గ్రామాలను ఖాళీ చేసి ఆ యొక్క పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, చెప్పండి, నిర్వాసితుల స్పందన ఎలా ఉంది? వారు సంతృప్తిగా ఉన్నారా? వెలుగొండ ప్రారంభమవుతుంది ప్రశాంత్.
నిర్వాసితుల స్పందన ఎలా ఉంది? వారు సంతృప్తిగా ఉన్నారా? ప్రశాంత్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.